ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు ఆగడానికి వాటర్ అన్ని సదుపాయాలు లేడీస్కి ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే మెడికల్ క్యాంప్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్. అలాగే ఇంకొక గేమ్ ఉంది, అది దర్శనం చేసుకుంటాం. ఏడుకొండ కూడా అవన్నీ రోడ్డు కూడా చాలా బాగుంది. ఇబ్బంది లేదు, వర్షం లేదు, ఎండ లేదు, చాలా బాగుంది. మన కుటుంబానికి మన తరతరాలకు ఈ యొక్క నిబంధన అయితే కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. స్వామి కావాలి సార్. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, ఎక్కడికక్కడ రోడ్లు క్లీనింగ్ అయ్యి బాగా పెట్టారు మనుషులకి. మళ్ళీ సంవత్సరం చూడండి, రోడ్లు కూడా ఎంత నిర్మించారు. ఈ సంవత్సరం బాగుంది. ఎవరైనా మీకు అదే చెప్తారు. ఈ సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాను. కొబ్బరికాయ కొట్టేసి ఈ టైంకి ఇక్కడ చేరుకున్నా. చాలా ఎక్సలెంట్. చాలా వాతావరణం బాగా మాకు అనుకూలించింది. ఉదయం అయితే మేము అనుకున్నాం అసలు వెళ్ళడానికి వాతావరణం చూసి మాకు అసలు మనసు అదోలా ఉండేది. ఎప్పుడైతే వాతావరణం అనుకూలించిందో చాలా హ్యాపీగా వచ్చాం. జై శ్రీమన్నారాయణ. మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాము. అంతా దేవుడి దయ. మళ్ళీ దేవుడి దయ అంటే 2 లక్షలు ఎక్కడ కంపల్సరీ వస్తుంది. ఎలాగుంది? సింహాద్రిపల్లి దర్శనం చేస్తున్నారు కదా, ఇప్పుడు 25 కిలోమీటర్లు ఆల్రెడీ ఇక్కడ తిరిగేశారు. ఎలాగుందండి మీకు? కొత్త వాళ్ళకి ఏమైనా చెప్తారా? చెప్పండి. అనుకోలేదు. వర్షం ఇప్పటివరకు చాలా అభిప్రాయంగా పడింది. ఇప్పుడు సదుపాయం కూడా చాలా బాగా భయపడుతున్నా తెలియదు. దేవుడు వస్తామని అనుకోలేదు. అనుకోకుండా వచ్చింది రావట్లేదు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. కిలోమీటర్లు నడిచారు కదా, 25 కిలోమీటర్లు ఆల్రెడీ నడిచారు. ఇప్పుడు ఎలా ఉంది? క్లైమేట్ బాగుంది, రోడ్స్ కూడా చాలా బ్రాడ్గా ఉన్నాయి, చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. గవర్నమెంట్ వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఏమైనా చాలా బాగుంది. రోడ్ సదుపాయాలు, రోడ్ పైన క్లైమేట్ కోసం ఎలా ఉంది? నిన్నటి వరకు వర్షాలు ఉన్నాయి. మీలాగా కొత్త వాళ్ళందరూ తిరగాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఆల్రెడీ 25 కిలోమీటర్లు తిరిగేశారు మీరు. చాలా పెద్దగా ఉంది. క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా బాగుంది. చూసి వర్షం పడితే ఎంతో లేదా కానీ చాలా బాగుంది. ఉద్దేశం మీద అనుకోకుండా వచ్చాను. దేవుడు ఎలా కనిపించాడో అనుకోకూడదు. కానీ ఈ రోడ్లే కానీ ప్రభుత్వే కానీ పోలీసులే కానీ ఈ మట్ట పెట్టిన ప్రతి ఒక్క ఫుడ్ కానీ ఏమేమి లేకపోతే ఈరోజు జనాలు
చాలా ఉత్సాహంగా దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది సమాధి రప్పన్నాను నాడబెట్టి ఈరోజు మన దేశ ప్రజలందరికీ ఏం చెప్తున్నారు దీనివల్ల మీకు ముందు మందికి కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. దేవుడి వల్ల మంచి జరిగే దేవుడే కానీ లోటు అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర మాత్రం బాగా నడుపుతున్నారు. ఉదయం 7 o'clock వరకు నిజంగా దేవుడు వెళ్దామని ఉద్దేశంగా లేదు. వచ్చిన సగం దారిలోనే వర్షం ఆడుకోవడం ఇప్పుడు వరకు కూడా ఒక చిరుపు కానీ ఒక ఆవేశం కానీ ఒక వల్ల లోటు కానీ అదుపు అనేది కానీ లేదు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మందిరాలు వీళ్ళందరూ సేవలు కార్యక్రమం చాలా కంఫర్ట్ ఉంది. పాలు పట్టడం కానీ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా దగ్గరున్న పాలు పట్టిన నొప్పులన్నీ కూడా లేకుండా చేసి పంపించడం జరుగుతుంది. ఇలాంటి దేవుడు అనేది నిజంగా ఉన్నాడని మేమైతే ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడిని కంపల్సరీ వచ్చి మీరు ఒక దర్శనం చేసుకుంటే మీకు మంచి జరిగిందో లేదో ఇప్పుడు కాకుండా మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఉదయం నేను బయలుదేరడం 7 o'clockకి వెళ్ళడం వద్దు అనుకుంటే నేను బయలుదేరాను. ఈ రోజు నేను 11 గంటలకు స్టార్ట్ చేసాను. ఒక చినుకు కానీ అలాగే రోడ్డు ప్రాబ్లం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా హ్యాపీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ చేస్తున్నారు. ఒక ఇబ్బంది పడే అనే లోటు ప్రతి రోజుతో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని దేవుడి మాట హ్యాపీగా చూడాలి. అలాగే ఈ సమయం అందిస్తున్న ప్రతి ఒక్కరు రోడ్డు మీద లేని మాట చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ కానీ తిన్నారు కానీ పాలు కానీ సౌకర్యం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ దేవుడు అందరినీ మంచి చూసుకుని అలాగే ప్రతి ఒక్కరు కూడా నవ్వాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా